ద్వితీయోపదేశ ఖండము 33వ అధ్యాయము 26వ వచన చివరి భాగాన్ని చదువుకుందాం. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరుడా, నీకున్న శ్రమలో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకులు, వారి నిందల్లో, వేదనల్లో నీకు సహాయం చేయడానికి నువ్వు అనుకుంటావు, వాళ్ళు రాలేదండి, వీళ్ళు రాలేదు, మా మమ్మీ రాలా, మా డాడీ రాలా, వారు నన్ను పట్టించుకోవట్లేదు, వారు సహాయం చేస్తారనుకున్నా, మరి నా బంధువులు చేస్తారనుకున్నా, అని ఎవ్వరు నాకు సహాయం చేయలేదని నువ్వు చెప్తుంటావు కదా. అవును కదా, మీరు ఎవరి సహాయం లేక నిస్సహాయంగా ఉన్నారా? ఎవరు వచ్చినా రాకపోయినా దేవుడిని ఖచ్చితంగా సహాయం చేసే దేవుడు అన్నాడు. ఆయన ఆకాశవాహనుడే వచ్చేస్తున్నాడంట. మరి దేవుని బిడ్డలారా, మరి అందుకే యేసయ్య ఇంత శ్రేష్టమైన వాగ్దానం ఈరోజు నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ డాడీ అని యేసయ్యకి థ్యాంక్స్ చెప్తారా? ఎంతమంది ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో దేవుడి వాగ్దానం నెరవేర్చునుగాక.